బంగాళాఖాతంలో ఏర్పడిన ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలో వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఎల్లుండి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పొడి వాతావరణం ఉంటుందన్నారు. ఆ తర్వాత క్రమేపీ ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ భూపతి అందిస్తారు. వైపు ఎండలు మరోవైపు వర్షాలు పడతా ఉన్నాయి. తెలంగాణ వ్యాప్తంగా కూడా కొంత వింత వాతావరణం కనిపిస్తూ ఉంది. ఎండాకాలం వచ్చినప్పటి నేపథ్యంలో కొంత ద్రోణి ప్రభావంతో కూడా అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారిని శ్రావణి గారు మనతో పాటున్నారు. మేడం, తెలంగాణ వ్యాప్తంగా ప్రస్తుతం ఎండల పరిస్థితి ఎట్లా ఉంది? వర్షాలు కూడా కురుస్తున్నాయి, అప్డేట్ ఏంటి మేడం? ప్రస్తుతానికి ఉత్తర విదర్భ ప్రాంతంలో ఉన్న ద్రోణి అనేది దాదాపుగా ఇంటీరియర్ కర్ణాటక అంటే సౌత్ ఇంటీరియర్ కర్ణాటక మీద నుంచి తమిళనాడు వరకు విస్తరించి ఉన్నది. ఈ ద్రోణి యొక్క ప్రభావం వల్ల మనకి తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లో 1-2 చోట్ల మనకి ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ఈ ద్రోణి రేపటి వరకు కూడా ఉండి తర్వాత నుంచి ద్రోణి బలహీనపడే అవకాశం ఉంది. ద్రోణి బలహీనపడిన తర్వాత నుంచి మనకి ఉష్ణోగ్రతలు క్రమేపీనా పెరుగుతూ ఎల్లుండి నుంచి రాష్ట్రం మొత్తం మీదుగా పొడి వాతావరణం ఏర్పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి మనకి ఉష్ణోగ్రతలు అనేవి సాధారణంగా నమోదవుతున్నాయి. అత్యధికంగా మనకి 36.5 డిగ్రీలు ఆదిలాబాద్ జిల్లాలో నమోదవడం జరిగింది అత్యధికంగా. అలాగే రాత్రిపూట ఉష్ణోగ్రతలు కూడా అత్యధికంగా 23 డిగ్రీల మేర నమోదవుతున్నాయి. మొత్తం రాష్ట్రం మీదుగా మనకి 34 నుంచి 36-37 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదవుతూ వస్తున్నాయి. ఈ 2 రోజులు కూడా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. తదుపరి కొద్దిగా ఉష్ణోగ్రతలు పెరిగి దాదాపుగా 5వ రోజుకి దాదాపుగా 37 నుంచి 39 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రస్తుతానికి గత 2 రోజుల్లో కూడా భారీ వర్షపాతం అయితే నమోదవ్వలేదు. మనకి చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ మరియు పశ్చిమ తెలంగాణ జిల్లాల్లోని దాదాపుగా 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదవడం జరిగింది. రాజన్న సిరిసిల్ల మరియు నిజామాబాద్ అలాగే ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల్లో నుంచి 3 సెంటీమీటర్ల అత్యధికంగా వర్షపాతం నమోదవుతూ సాయంత్రం పూట ఉరుములు మెరుపులతో కూడిన వర్షపాతం ఈదురుగాలుల్లో కూడా కురవడం అయితే జరిగింది. అలాగే వడగళ్ల వాన అయితే కురవడం అయితే కొద్దిగా జరిగింది. ముఖ్యంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్ జిల్లాలోని మనకి వడగళ్ల వాన అయితే ఏర్పడడం అయితే జరిగింది. ఈ 2 రోజులు కూడా మనకి అదే జిల్లాలో అంటే ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల అలాగే రాజన్న సిరిసిల్ల, జగిత్యాల, నిజామాబాద్, కామారెడ్డి పరిసర ప్రాంతాల్లోని ఈ ఉరుముల మెరుపులతో కూడినతో పాటుగా ఈదురుగాలులు గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో వీచి ఉండే వర్షం కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది అన్నమాట. హైదరాబాద్లోని పగటిపూట ఉష్ణోగ్రతలు దాదాపుగా మనకు 35 నుంచి 36 డిగ్రీల మేర నమోదవుతూ సాయంత్రం పూట కొద్దిగా మేఘావృతమైన వాతావరణంగా ఉండి బాగా తేలిక చిరుజల్లు కురిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈ రోజు నుంచి రేపు వరకు కూడా కొంత వర్షాలు పడేటువంటి అవకాశంలో ఎల్లుండి నుంచి పొడి వాతావరణం కూడా ఉంటుందని కూడా వాతావరణ శాఖ అధికారిని శ్రావణ్ చెప్తా ఉన్నారు. కెమెరా మహేష్తో కిరణ్, సాక్షి టీవీ, హైదరాబాద్.